ఇంటిలోని సమస్యలు అంటే తల్లిదండ్రుల ప్రాబ్లం కావచ్చు, తల్లిదండ్రులు గొడవ పడడం వల్ల కావచ్చు, తర్వాత నెక్స్ట్ కుటుంబ సంబంధించినటువంటి కావచ్చు, లేదా కుటుంబంలో ఏదైనా జబ్బు చేసి ఉండొచ్చు, కుటుంబ పెద్దకి ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇలా రకరకాల కారణాలండి. వీళ్ళ కుటుంబంలోని అన్న, చెల్లెలు, తమ్ముడికి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు. పిల్లలు మనకు అంత ఈజీగా చెప్పుకోలేరండి. వాళ్ళు దేనివల్ల స్ట్రెస్ అవుతున్నారో తెలుసుకోవడం అనేది చాలా చాలా కష్టంగానే ఉంటుంది. అంటే ఇవన్నీ చూడడం వల్ల ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇది ఎందుకు స్ట్రెస్ గురవుతున్నారు అనేది మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి, చూసుకోవాలి. దీంట్లో యాజ్ ఎ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా నేను ఇవన్నీ లిస్ట్ అవుట్ చేస్తున్నాను. కొన్ని మనం ఇమీడియట్గా వాటిని తగ్గించవచ్చు. దానివల్ల స్ట్రెస్ కొంతవరకైనా తగ్గుతుంది. ఇంటిలోని కుటుంబ సమస్యలు కూడా మనం నెమ్మదిగా తగ్గించవచ్చు. వాళ్ళకు సంబంధం లేకుండా మనం వాళ్ళని పక్కకు జరపవచ్చు. అసలు వాళ్ళకు కొన్ని సమస్యలు చెప్పకుండా మనం పక్కకు చేయవచ్చు. ఇలా కుటుంబ సమస్యల నుంచి వచ్చేటువంటి స్ట్రెస్ని మనం నెమ్మదిగా తగ్గించవచ్చు. ఇంటిలోని సమస్యలు, కుటుంబ సమస్యల వల్ల కూడా మనకు స్ట్రెస్ వచ్చేటటువంటి ఎవరిలో పిల్లల్లో లేదా చదువుకునేటువంటి విద్యార్థులలో స్ట్రెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే పర్టికులర్గా ఆ కుటుంబం గురించి ఆలోచిస్తారండి. ఆ కుటుంబంలో ఉండేటువంటి సమస్య గురించి దాని చుట్టే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. మా అమ్మకిలా, మా నాన్నకిలా, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఆలోచిస్తుంటారు. కాబట్టి చదువు మీద సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. అది కూడా ఒక కారణం ఉండొచ్చు.